ప్రాంత వాసులందరికీ మీ అందరి ఆశీస్సుల కోసం, ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం ఈరోజు విజయవాడ రావడం జరిగింది. నాకు ఎంతో ఇష్టదైవమైనటువంటి ఆ అమ్మవారి ఆశీస్సులు నేను ఎప్పుడు కూడా శివమాలలో ఉన్నప్పుడు తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో పాటు అటు శ్రీశైలం కానీ, కాశీ కానీ వెళ్ళి అయ్యగారి ఆశీస్సులు కూడా తీసుకుంటూ ఉంటా. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, నేను తీసినటువంటి కేశవ చంద్ర రమావత్ కేసీఆర్ షార్ట్కట్లో ఈ సినిమా 22వ తారీఖు నవంబర్న అంటే ఎల్లుండే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇటు తెలుగు 2 రాష్ట్రాలు కాకుండా ఆస్ట్రేలియా, అమెరికా వివిధ రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఆ అమ్మవారి ఆశీస్సులు, ఆ దైవబలం కోసం నేను, మా సుజాత స్వామి నాకన్నా ముందే అంటే ఇద్దరం ఒకేసారి మాలేసుకున్నాం. తను భవానీ మాల ఈరోజు ఇక్కడే విసర్జన చేయడం జరిగింది ఈరోజే. సో 11 రోజుల తర్వాత దీక్షా విరమణ ఇక్కడే చేశారు. చాలా ఆనందం. అనుకోని ప్రయాణంతో ఆ అమ్మవారి మాలతో ఇక్కడికి వచ్చి నేను కూడా మాలలో ఉండటం మేమిద్దరం కూడా చాలా సంతోషం. ముఖ్య విషయం దైవబలంతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా మా సినిమాకుండి మాకు చాలా ధైర్యాన్ని, ఆరోగ్యంగా ఒక తెలియని ఒక పాజిటివ్నెస్ మీ అందరు కూడా మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోకుండా మన విజయవాడలో ఏ థియేటర్ ఉన్నా కూడా మన సినిమాని ఒక్క రాకేష్ కోసం మాత్రమే ఒకసారి ఏం చేశాడు, పాపం ఎంత కష్టపడ్డాడు ఈ సినిమాలో అనే దాని మీద డెఫినెట్గా నా కోసం ఆ రోజు 22వ తారీఖున నా ఏ షోకైనా వెళ్ళి నా కోసం ఒక 2 గంటల 12 నిమిషాలు కేటాయించాల్సిందిగా మన విజయవాడ ఇక్కడ నుంచి యావత్తు ఆంధ్రలో ఉన్నటువంటి నన్ను ఇష్టపడే వ్యక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున తిరుపతి నుంచి, అటు నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి, భీమవరం నుంచి, ఇంకా తూర్పుగోదావరి జిల్లా మిగతా ప్రాంతాల నుంచి అమ్మవారి సన్నిధిలో నేను మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 22వ తారీఖు మీకు నచ్చిన థియేటర్లో మీ కేశవ చంద్ర రామావత్ చూసి మీ అందరూ కూడా వీలైనంత వరకు ప్రతి ఒక్కరు పబ్లిసిటీ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అంటే సినిమా గురించి మీ అందరూ ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నారు. అండ్ నిజంగా కూడా చాలా అంటే చాలా గొప్ప సంకల్పంతో ఈ సినిమా తీసిండ్రు రాకేష్ గారు, కేశవ చంద్ర రామావత్. ఈ సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, రిలీజ్కి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరి అభినందనలు ఈ సినిమా మీద ఉండాలి, అందరి ఈ సినిమాని ఆశీర్వదించాలని నేను జీవితంలో ఎప్పుడూ అమ్మవారిని ఇంత నిష్టగా మాల వేసుకుంటా అని చెప్పేసి అనుకోలేదు. అంటే సమయం కుదిరినప్పుడల్లా గుళ్ళోకి వెళ్తూ ఉంటాము, అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము, అదంతా కూడా చేస్తూ ఉంటాం. కానీ అమ్మవారి మాల వేసుకోవాలి అనేదే, ఆ దీక్ష తీసుకోవాలనేదే నాకు అసలు ఎప్పుడు లేకుండే. కానీ ఈ సినిమా రిలీజ్ కావాలంటే మాకు ఇంకొంత బలం కావాలి, అయ్యగారి బలంతో పాటు అమ్మవారి బలం కూడా కావాలి, అమ్మవారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి 11 రోజులు దీక్ష తీసుకున్నాను. సో దీక్ష విరమణ ఇక్కడనే చేసుకున్నాను, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలోనే. సో అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉండాలని నేను ఎంత సంకల్పంతో అనుకున్నానో, మీ అందరి ఆశీర్వాదం కూడా మా మీద ఎప్పుడు అట్లనే ఉండాలి. మమ్మల్ని స్టార్టింగ్ నుంచి మీరు అందరు ఆదరిస్తూనే ఉన్నారు. సో ఇక ముందు కూడా మీ ఆదరణ ఎప్పుడు మా మీద అట్లనే ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రజలు అంటేనే సినిమాకి విపరీతమైన ప్రేమికులు. మీకు సినిమా మీద ఎక్కువ ఎవరు అభిమానం చూపిస్తారు అంటే తెలుగు ప్రజలల్లో ఆంధ్ర ప్రజలు ముందుంటారు. సో అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉంచి మీరు కూడా ఈ సినిమాని కేశవ చంద్ర రామావత్ ఈ నెల 22వ తారీఖున అన్ని థియేటర్లోకి వస్తుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని మంచిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీరు బ్యాచులర్స్కి వెళ్ళాల్సిన సినిమా కాదు, ఫ్యామిలీ అందరు కలిసి చిన్న పిల్లల నుంచి ఇంట్లో ఉన్న అవ్వ వాళ్ళ దగ్గర వరకు అందరినీ తీసుకొని ఉండ్రి. ఈ సినిమా మీ అందరినీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది, ఊరును గుర్తు చేస్తుంది. సో మీ అందరూ బాగా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 22వ తారీఖున థియేటర్లోకి పోయి తప్పకుండా చూడుండ్రి. థ్యాంక్ యూ.